వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదాన్ని వీడితేనే సింధు జలాలు, పాకిస్తాన్కు క్లారిటీ. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ఉగ్రవాదాన్ని పోషించినందుకు పాకిస్తాన్ పర్యవసానాలు అనుభవించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు మానే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపేస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. Please also note that climate change, demographic shifts and technological changes. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని తేల్చి చెప్పారు. పార్టీ గీత దాటనని స్పష్టం చేసిన హరీష్ ఈ విషయంపై గతంలో చాలాసార్లు చెప్పినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. A++ కేటగిరీ తెచ్చుకునేందుకు గుంటూరు కేఎల్ యూనివర్సిటీ అడ్డదారులు వెతుక్కుంది. న్యాక్ అధికారులకు డబ్బు, బంగారం, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎరచూపింది. ఎంత పక్కగా ప్లాన్ చేసినా చివరకు దొరికిపోయింది. అయితే ఈ తంతు పసిగట్టిన యూనివర్సిటీ అధికారులు ఏసీబీ చెప్పడంతో అందరూ దొరికిపోయారు. యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ ముందస్తు బెయిల్ తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్తో పాటు 10 మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. కేఎల్ యూనివర్సిటీ అక్రమాలు అంతా ఇంత కాదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తాము సొంతం చేసుకునే ప్రయత్నం చేసినారు కేఎల్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం వాళ్ళు కబ్జా చేసినటువంటి ప్రాంతంలో ఉన్నాము. వాళ్ళు కబ్జా చేసినటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని ఒక 5 ఎకరాల ల్యాండ్ని వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది. ఈ కబ్జా చేసుకోవడం కూడా పకడ్బందీగా జరిగింది. ఈ పకడ్బందీలో పూర్తిగా మనం చూడొచ్చు. ఏదైతే రాళ్లతో, గ్రానైట్ రాళ్లతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుని పూర్తిస్థాయిలో కబ్జా చేసుకునే ప్రయత్నం చేసినారు. అంటే దీనికి అధికారులు సైతం కూడా వారికి వత్తాసు పలకడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ పూర్తిస్థాయిలో సహకరించినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఈ ఒక ల్యాండ్ యొక్క విలువ దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు విలువ చేస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఏదైతే అంటే అక్రమాలకు పాల్పడుతున్న కేఎల్ యూనివర్సిటీ యొక్క ఆగడాలను గుర్తించినటువంటి హైడ్రా యాక్షన్లో దిగి పూర్తిస్థాయిలో దాన్ని నీలమట్టం చేసింది. వాళ్ళు ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ప్రకారంగా చూస్తే రాజీవ్ స్వగృహకు 2009లో ఈ యొక్క భూమిని అందించినట్టు వాళ్ళకి ఇచ్చినట్టుగా నోటీసులో వ్యక్తపరచడం జరుగుతుంది. అయితే 15 ఎకరాల 30 గుంటల ల్యాండ్ను రాజీవ్ స్వగృహకు ఇచ్చినట్టుగా రికార్డు ద్వారా హైదరాబాద్ తెలియజేస్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఈ ల్యాండ్తో పాటు దాదాపుగా దీంట్లోనూ ఒక 5 ఎకరాల ల్యాండ్ని కేఎల్ యూనివర్సిటీ అనేది తనకు సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. దీన్ని హైదరాబాద్ అధికారులు పూర్తిస్థాయిలో వాళ్ళు నీలమట్టం చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక కేఎల్ యూనివర్సిటీ చేస్తున్నట్టు ఆగడాలు అంతా ఇంత కావు. అటు విద్యార్థులను వేధించడంతో పాటు విద్యార్థుల వద్ద అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అదే అటానమీ యూనివర్సిటీ పేరు మీద
వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఆగడాలు ఉన్నాయో ఆ అన్నిటి కూడా ఇప్పటికే అనేకమైనటువంటి విచారణలను ఎదుర్కొంటుంది కేఎల్ యూనివర్సిటీ. అదేవిధంగా ఏదైతే నాక్ అక్రిడిటేషన్కి సంబంధించి అధికారులకు డబ్బులను కట్టబెడుతూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయినటువంటి కేసులో కూడా విచారణ ఎదుర్కొంటుంది. సిబిఐ విచారణ ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ విచారణ ఎదుర్కొన్న పరిస్థితి మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఒక యూనివర్సిటీ పేరుతో ఉన్నతమైన విద్యార్థులను అత్యుత్తమైనటువంటి విద్యార్థులను తయారు చేయాల్సినటువంటి కేఎల్ యూనివర్సిటీ అది ఆగడాలకు పాల్పడుతుంది. అది విద్యార్థులకు మంచి విషయాలను బోధించాల్సినటువంటి ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీ ఆ హద్దులు మీరి తన కబ్జాను ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాదు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంత ఎవరైతే ఈ ల్యాండ్ గతంలో ఉన్నటువంటి బాధితులను కూడా వాళ్ళని పూర్తిగా ఇబ్బందులు పాలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ విలువ దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు ఉంటుందనేటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కేఎల్ యూనివర్సిటీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇప్పటికే ఎక్కువవుతున్నాయి. దీనిపైన అధికారులు కూడా కొరడా జులిపిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో చర్య తీసుకునేందుకు అధికారులు సమాయత్తం అవుతున్న పరిస్థితి మనకు తెలుస్తూ వస్తుంది. అయితే ప్రధానంగా కేఎల్ యూనివర్సిటీకు విద్యార్థుల వద్ద నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడము, అదే యూనివర్సిటీలో గతంలో చాలామంది విద్యార్థులు పూర్తిగా మానసిక శోభకు గురైనటువంటి అంశాలు కూడా తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్టుగా కొంత సమాచారం అంతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఆగడాలకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ గాజుల రామారాం కేఎల్ యూనివర్సిటీ యాజమాన్య వ్యవహారం మరింత దారుణంగా ఉంది. యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వ భూమికే ఎసురు పెట్టారు. 2009లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహకు అప్పగించిన 15 ఎకరాల 30 గుంట భూమిలో తమకు అనుకూలంగా ఉండేలా 5 ఎకరాలను దర్జాగా కబ్జా చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు కబ్జా భూమిలో కట్టిన కట్టడాలను కూల్చేశారు. కేఎల్ యూనివర్సిటీ అవినీతి ఆరోపణలతో పాటు ఇప్పుడు తాజాగా భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అటు సిబిఐ అధికారులు వారిపైన అరెస్టులను కొనసాగిస్తుంటే ఇక్కడ హైడ్రా అధికారులు వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. తమ యూనివర్సిటీని ఏ గ్రేడ్గా మార్చేందుకు నాక్ అధికారులకు లంచం ఇచ్చినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ యూనివర్సిటీలో పనిచేసిన సిబ్బందిని ఇప్పటికే సిబిఐ 10 మందిని అరెస్ట్ చేసింది. కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ సత్యనారాయణ బెయిల్ తీసుకొని ఆరోపణల పర్వంలో కొనసాగుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి మెగా 9 న్యూస్ కోసం యాదగిరి రోడ్ గాజుల రామారం. తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో కోనసీమలో కొబ్బరి మార్కెట్లో స్తబ్దత ఏర్పడింది. గత కొద్ది రోజులుగా ధరలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఎగుమతులు కూడా ఎక్కడికక్కడ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతో కొబ్బరి రైతులు దిగులు పడుతున్నారు. కోనసీమ కొబ్బరికాయలకు ఒక ప్రత్యేకత ఉంది. దేశీయంగా కొబ్బరి మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉంది. కానీ కొద్ది నెలలుగా పరిస్థితి మారిపోయింది. కోనసీమ కొబ్బరికాయలకు తమిళనాడు పోటీ ఇస్తోంది. అక్కడ దిగుబడి విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం కోనసీమ మార్కెట్ ధర మీద పడింది. తమిళనాడు కాయలు తక్కువ ధరకే రావడంతో పలు రాష్ట్రాల వ్యాపారులు తమిళనాడు వైపే ఎక్కువగా చూస్తున్నారు. దాదాపు 10 రోజుల క్రితం దాకా తమిళనాడులో పంట దిగుబడి లేదు. దీంతో కోనసీమ కొబ్బరికాయకు డిమాండ్ బాగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్డర్లు వచ్చాయి. టన్ను కొబ్బరికాయల ధర 60,000 రూపాయలు పలికింది. అయితే తమిళనాడులో దిగుబడి విపరీతంగా పెరగడంతో ఇప్పుడు టన్ను కొబ్బరికాయలు 45,000 రూపాయలకు ఇస్తామన్నా కొనేవాళ్లు కనిపించడం లేదు. పచ్చి కొబ్బరికాయల ధర కూడా 14,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. నా పేరు చిట్టిని రంగసాయి. ఈ రోజు కొబ్బరి తోటలో వచ్చేటప్పటికి మా కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలు ప్రసిద్ధి చెందినాయి. అయితే మా ప్రాంతంలో 1 ఎకరం కొబ్బరి తోట ఉన్న రైతుకి 10 నుంచి 20-30 ఎకరాలు ఉన్న రైతుకి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక 500 కొబ్బరికాయ పడే రైతుకి, అలాగే పెద్ద రైతుకి ఒక కాయకు వచ్చి 2 రూపాయలు 2.5 రూపాయల దాకా వ్యత్యాసం ఉంటుంది ఒక కాయకు వచ్చి. అలాగే ఖర్చు చూస్తే ఆ రైతుకి ఎంత ఖర్చు అవుతుందో ఈ ఎకరం 6 ఎకరం ఉన్న రైతుకు కూడా అదే ఖర్చు అవుతుంది. దాంట్లో పెద్ద తేడా ఉండదు. అలా అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే దింపు తీసే వ్యక్తికి 2 రూపాయలు, అక్కడ అలాగే తోటలోంచి బయటికి తేయడానికి అలా సాగుకారు పట్టుకెళ్ళేటప్పుడు కూడా 1.5 ఖర్చు.
అవుతుంది. అయితే కొబ్బరికాయ వచ్చేటప్పటికి ఏంటంటే సీజన్గా ఎక్కువ కొబ్బరికాయ పడేటప్పుడేమో రేటు తక్కువ ఉంటుంది, కాయ తక్కువ ఉన్నప్పుడేమో రేట్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు రైతుకి గిట్టుబాటు అవ్వలేని పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క వ్యత్యాసానికి వీళ్ళకి ఎగుమతి రంగంలో కానీ అలాగే ట్రాన్స్పోర్ట్లో కానీ రైతులకి సాగుకారులకి ఏమైనా ఒక సబ్సిడీ లాంటిది కానీ ఏదో పెడితే ఈ కొబ్బరికాయ వేరే చోటకి వెంటనే వెళ్ళేలాగా ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ ఏడాది కుంభమేళాకు కూడా కోనసీమ కోకోనట్ భారీగా వెళ్ళింది. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు తమిళనాడు నుండి భారీగా కొబ్బరికాయలు వెళ్తుంటాయి. మొన్నటిదాకా తమిళనాడులో దిగుబడి లేకపోవడంతో చాలా మంది ఉత్తరాది వ్యాపారులు కోనసీమ రైతులకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ తమిళనాడులో దిగుబడి పెరగడంతో ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా వెనక్కి వెళ్తున్నారు. కనీసం లోకల్ మార్కెట్లో కూడా ఆశించిన ధర రావడం లేదని వాపోతున్నారు. పేరు కొబ్బరికాయ రేటు సన్నకారు రైతులకు ఓ రకంగా ఉంటుంది, పెద్ద రైతులకు ఓ రకంగా ఉంటుంది. దింపు ఖర్చు ఏమో దింపు తీసుకుని 2 రూపాయల ఖర్చు, పోగి వేస్తేమో 3 రూపాయల ఖర్చు. అది ఉన్నప్పుడు మాకు కాయ పడ్డప్పుడు ఏమో రేటు తగ్గిపోతుంది, కాయ ఉన్నప్పుడు లేనప్పుడు ఏమో రేటు పెరుగుతుంది. ఇలా ఉందండి పరిస్థితి. మొత్తానికి తమిళనాడు మార్కెట్ ప్రభావం కోనసీమ కొబ్బరి మార్కెట్ మీద తీవ్రంగా పడింది. తమిళ సినిమా డీడీ నెక్స్ట్ ర్యాప్ సాంగ్ మీద చర్యలు తీసుకునేలా చూడాలని తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామిని జనసేన కోరింది. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన్ని కలిసిన జనసేన నేతలు వినతి పత్రం సమర్పించారు. స్వామివారి గోవింద నామాలను ర్యాప్ సాంగ్లో వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. கடவுள்னு ரேப் சாங்கா பண்ணிட்டாங்க. அது ஆல்ரெடி தமிழ்நாட்டில் இஷ்யூ நடக்குது சொல்லி கேட்கிறோம். இங்க நாங்கெல்லாம் திருப்பதியில எது இஷ்யூ கூட அது மேல ஃபைட் பண்றோம். அந்த வீடியோ ரொம்ப எங்க யாரு இருக்கா பெருமாள் யாரு ப்ரே பண்றோம் எல்லாருக்கும் ரொம்ப பாரே அந்த வீடியோ தான். அந்த வீடியோ நீங்க பார்க்கணும். ரொம்ப சில இதுக்கு இந்த மாதிரி பண்ணாங்க தெரியல. அதுக்கு சென்சார் போர்டு கூட அனுமதி கொடுத்துச்சு, அலோ பண்ணிச்சு. இப்போ அவங்க சீஃப் மினிஸ்டர் அவங்க டிப்யூட்டி சீஃப் என்ன பண்ணது இல்லை, அவங்க பர்மிஷன் வராது இல்லை. இது அவங்க பர்மிஷன் கொடுத்தா தான் இதை கூட அப்ஜெக்ஷன் பண்ணலாம். இவ்வளவு இஷ்யூ நடக்குது 10 நாளா. இது ரொம்ப அசிங்கமா இருக்குது. அதுல அவங்க சாரி மன்னிச்சிருங்க, நான் இந்த பாட்டு எடுத்துடுறேன் இல்லன்னா உணர் பண்ற சொல்ல யாருக்கு நான் சொல்ல முடியாது. யார் என்ன பண்ற பள்ளிக்கங்க. இது எங்களுக்கு கவர்மெண்ட் கொடுத்துச்சுன்னா அந்த கவர்மெண்ட் கடவுள் ப்ரே பண்ண மாட்டாங்க. அப்பா அவன் பையன் இப்படியே பண்ணாங்க. இப்படி இங்க நாங்கெல்லாம் ஹட்டோம், திருப்பதி இருக்கோம். நாங்கெல்லாம் ஒரு நாளைக்கு 1 லட்சம் பேர் வராங்க. நாங்கெல்லாம் ரொம்ப பாதிக்கிறோம் இந்த வீடியோ பார்த்து. நீங்க அது மாதிரி ஆக்ஷன் எடுத்து உடனே அந்த படம் இப்ப நான் சாங் எடுத்த மாதிரி நீங்க பண்ணணும் ప్లీజ్. తెలంగాణ ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం నాగార్జున సాగర్. ఇక్కడ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ఒడ్డున చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది బుద్ధవనం. ఇది కేవలం ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు, శాంతికి, జ్ఞానానికి, శిల్ప కళలకు ప్రతిరూపం. సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం సందర్శకులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్న బుద్ధవనంపై మెగా9 TV9 ప్రత్యేక కథనం. అంతర్జాతీయ బౌద్ధ ఖ్యాతిని ప్రతిబింబించేలా తెలంగాణలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 60 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడం 2022లో ప్రారంభమైంది. చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇటలీ, పాకిస్తాన్, శ్రీలంకల సహకారంతో నాగార్జున సాగర్లో 2004 నుండి 2022 వరకు 5 భాగాలుగా ఈ నిర్మాణం చేపట్టారు. బుద్ధవనం యొక్క ప్రధాన ద్వారం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన వాతావరణం మనల్ని ఆవరిస్తుంది. ఇక్కడ ప్రధానంగా 5 భాగాలు కనిపిస్తాయి. బుద్ధుని చరితవనం, జ్ఞానవనం, స్తూపవనం, మహాస్తూపం, జాతక పార్క్. ఒక్కో భాగం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు అనే అన్ని అంశాలను కళ్లకు కట్టినట్టుగా బుద్ధవనంలో అన్ని దేశాల బౌద్ధ నిర్మాణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి.
మొదటగా మనం మహాస్తూపం గురించి మాట్లాడుకుందాం. ఇది బుద్ధవనం యొక్క ప్రధాన ఆకర్షణ. భారీ గుమ్మటం ఆకారంలో నిర్మించిన ఈ స్తూపం శాంతికి చిహ్నంగా నిలుస్తుంది. దీని చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది. స్తూపం లోపల బుద్ధుని అవశేషాలు మరియు బౌద్ధ కళాఖండాలు భద్రపరచబడి ఉన్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో ఈ స్తూపం మరింత మనోహరంగా కనిపిస్తుంది. అక్కడ నిలబడితే ఒక రకమైన దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఇక బుద్ధవనంలోని మరో ముఖ్యమైన భాగం జాతకవనం. ఇది బుద్ధుని పూర్వజన్మల కథలను తెలిపే అద్భుతమైన శిల్పాలతో నిండి ఉంటుంది. ఒక్కో శిల్పం ఒక్కో కథను మన కళ్ళ ముందు ఉంచుతుంది. బుద్ధుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు చేసిన త్యాగాలు, చూపిన కరుణ, ధర్మం వంటి విషయాలను ఈ శిల్పాలు మనకు తెలియజేస్తాయి. ఈ శిల్పాలను చూస్తుంటే ఆనాటి కథలు మన మనసులో మెదులుతాయి. ఇక బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిపే విధంగా రూపొందించబడిన బుద్ధ చరితవనం కూడా ఎంతో విశేషమైనది. ఆయన జననం నుండి జ్ఞానోదయం వరకు, ధర్మ ప్రచారం నుండి పరినిర్వాణం వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఇక్కడ శిల్పాల రూపంలో చూడవచ్చు. ఈ శిల్పాలు బుద్ధుని జీవితంలోని కీలకమైన విషయాలను మనకు వివరిస్తాయి. ఇవే కాకుండా బుద్ధవనంలో ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక మందిరాలు, బౌద్ధ సన్యాసుల కోసం ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుని భారీ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చుట్టూ పచ్చని తోటలు, ఆహ్లాదకరమైన నీటి కొలనులు ఈ ప్రదేశానికి మరింత అందాన్నిస్తాయి. ఇక్కడ సేద తీరుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. బుద్ధవనానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఎంతో ఉంది. నాగార్జున కొండ ప్రాంతం ఒకప్పుడు గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. ఇక్కడ అనేక బౌద్ధ స్తూపాలు, విహారాలు వెలుగులోకి వచ్చాయి. వాటి అవశేషాలను బుద్ధవనంలోని మ్యూజియంలో మనం చూడవచ్చు. ఈ ప్రాంతం యొక్క గొప్ప బౌద్ధ వారసత్వాన్ని ఈ ప్రదర్శనలు మనకు తెలియజేస్తాయి. బుద్ధవనం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఎందరో ప్రముఖులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. వారి సందర్శనలు ఈ క్షేత్రానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయి. ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, చారిత్రక సంపదగా విరాజిల్లుతోంది. నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికతల కలయిక. ఇది తెలంగాణ గర్వించదగ్గ ప్రదేశాలలో ఒకటి. శాంతిని కోరుకునే వారికి, చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది ఒక తప్పక చూడవలసిన ప్రదేశం. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఆ ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన శిల్పాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎస్పీ కుటుంబానికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఎస్పీ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం పలికారు.
తిరుపతి గంగమ్మ జాతరలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 40 సంవత్సరాల తర్వాత తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నానని తెలిపారు. తాము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడంతో పాటు ప్రజల సంప్రదాయాలను కూడా పాటిస్తామని చెప్పారు. ఫోటో సార్ 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 మొబైల్ తీస్తారని అట్టే ఉన్నా అయిపోయింది కరీంనగర్లోని విద్యానగర్ బాల భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ దీక్షాపరుల ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు ప్రతిరోజు భిక్షా కార్యక్రమం చేపడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రావు, సంధ్యారాణి, రాధిక, నీరజ శ్రీనివాసరావు, జలరాణి, ఆర్వికులు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతిరోజు కొత్త జయపాల్ రెడ్డి, శ్వేతరెడ్డి, రిత్వికారెడ్డి కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ్ మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ హైదరాబాద్ చార్మినార్ సందర్శించారు. చార్మినార్ విశిష్టత, చారిత్రక నేపథ్యం తెలుసుకున్నారు. అలాగే లాడ్ బజార్లో షాపింగ్ చేశారు. చార్మినార్ ఏరియాలో దొరికే గాజులు, ముత్యాలను కొన్నారు. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.